ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు నామములో మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు యథావిధిగా మనల్ని ఇలా కలపడానికి ఇచ్చిన ఆయన కృపను బట్టి, మహిమను బట్టి ఎంతగానో కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. సో అందరూ సంతోషంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయబడును. సో ఈరోజు మనం బైబిల్ నుంచి ఒక గ్రంథం యొక్క వివరణ తెలుసుకుందాం. అది మనందరికీ తెలిసిన గ్రంథం. మనం ఎప్పుడు మన సంఘాల్లో వింటూ ఉంటాం. అది యోహాను సువార్త గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మీకు ఈ యోహాను సువార్త క్లుప్తంగా నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. తర్వాత మీరు బైబిల్ చదువుకోండి. నేను చెప్పిన తర్వాత మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అసలు ఈ యోహాను సువార్త అంటే ఏంటి, ఇది ఎప్పుడు రాశారు, దీని యొక్క ప్రత్యేకత ఏంటి, దీంట్లో దేవుడు చేసిన అద్భుతాలు ఏంటి అనేది గురించి మనం తెలుసుకుందాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యోహాను సువార్త అనేది క్రీస్తు పూర్వం అంటే యోహాను సువార్త అనేది క్రీస్తు శకంలో 70 సంవత్సరంలో రోమన్లు యెరూషలేము దేవాలయాన్ని నాశనం చేస్తున్న టైంలో తిరుగుబాటు అణిచివేసిన తర్వాత యోహాను సువార్త రాశారు. ఎందుకు క్రీస్తు శకం అంటున్నాము అంటే, క్రీస్తు శకం 70లో ఎందుకు రాయబడిందంటే, యేసు ప్రభువారు మరణం తర్వాత పునరుద్ధం అయిన తర్వాత చాలా రోజుల తర్వాత బహుశా ఈ గ్రంథాన్ని రాశారు. క్రీస్తు శకం 70లో. ఇది దీని యొక్క మెయిన్ కథ ఎప్పుడు రాశారనే దాని గురించి వివరణ. అయితే దీంట్లో కొన్ని ప్రత్యేకత ఉంది. ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ గ్రంథం యేసుప్రభు యొక్క జీవిత చరిత్ర గురించి, ఆయన సువార్తను గురించి, ఆయన బోధన గురించి తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఈ తెలియజేస్తున్న క్రమంలో యేసుప్రభు వారికి ముఖ్యంగా ఎదురైన 3 సంఘటనల గురించి తెలియజేస్తారు. ఒకటి, యేసుప్రభు వారు ఎవరు, ఫస్ట్ పాయింట్. సెకండ్, తాను దేవుడిని అని నిరూపించటానికి ఆయన చేస్తున్న కార్యాలేంటి. మూడోది, యేసు ప్రభువుని వెంబడించిన వారికి, ఆయన వ్యతిరేకించిన వారి గురించి తెలియజేస్తుంది. 3 కాన్సెప్ట్లు బాగా అర్థం చేసుకోండి. ఫస్ట్, ఆయన ఎదురైన సంఘటనలు చెప్తున్నాను. ఒకటి, యేసుక్రీస్తు వారు ఎవరు మనకు తెలుసుకుంటుంది ఇది మొత్తం చదివితే. 2, దేవుని కుమారుడని ఆయన రుజువు చేసుకుంటాక ఆయన ఎటువంటి కార్యక్రమాలు ఏం చేశాడనేది తెలియజేస్తుంది. యేసును వెంబడించిన వారికి, ఆయన వ్యతిరేకించిన వారికి మధ్య గల సంబంధం గురించి తెలియజేస్తుంది. దీనితో పాటు యేసు ప్రభు వారు చేసిన 7 అద్భుతాలను కూడా ఈ యోహాను సువార్త అనేది మనకు తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు మీరు చదివితే ఈ గ్రంథం యొక్క వివరణ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. దాని ప్రత్యేకత, దాన్ని ఎప్పుడు రాశారు, దాంట్లో ఆయన యేసు ప్రభు వారు ఏర్పడిన 3 సంఘటనలు ఏంటి, యేసు ఎవరు, యేసు దాన్ని రుజువు చేసుకుంటాకి ఏం చేశాడు అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.